బోట్ కి నోట్ కేసులో కీలకంగా మారిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కోర్టులో ఏమని వాంగ్మూలం ఇచ్చాడు? బోట్ కి నోట్ డీల్లో ఆయన ఎటువంటి విషయాల్ని మ్యాజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నారు? ఆయన ఎవరెవరు సంప్రదించారు? అసలు కథంతా ఎలా నడిచింది? ఈ డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, స్టీఫెన్సన్ వాంగ్మూలంలో కీలక అంశాలు ఏమిటి? స్టీఫెన్సన్ వాంగ్మూలంలో కీలక అంశాలు పొందుపరచడం జరిగింది. ఈ 3 రోజుల క్రితం స్టీఫెన్సన్ నాంపల్లి కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ 160 స్టేట్మెంట్లో పూర్తిగా కీలకమైన అంశాలను పొందుపరచడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏవైతే 28వ తేదీన పూర్తిగా ఈ ఆపరేషన్ సంబంధించిన ముత్తయ్య జెరూసలం రంగంలో దిగడము, తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి రంగంలో దిగడము, తర్వాత ఓటు వేయకుండా ఉండడానికి అయితే ఒక రేటు, తర్వాత ఓటు వేస్తే ఒక రేటు, ఒకవేళ ఈ డీల్ కనుక బయటపడిన పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే ఇక్కడ కనుక ఒకవేళ ఈ డీల్ కనుక బయటపడిపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ రద్దయిన పక్షంలో అటువైపు ఏదైతే ఆంధ్ర వైపులో ఉన్న తన ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడానికి కూడా డీల్ చేసినట్లుగా రేవంత్ రెడ్డి డీల్ చేసినట్టుగా దీంట్లో పేర్కొనడం జరిగింది. మొత్తం 28వ తేదీన ముత్తయ్య జెరూసలం ప్రారంభించిన డీల్ మొత్తం 28, 29, 31 తేదీ సాయంత్రం 4:20 లోపల జరిగింది. ఈ మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా ఇటు స్టీఫెన్సన్ సెబాస్టియన్ త్రూగా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి చూసినట్లయితే దీంట్లో సెబాస్టియన్ సంబంధించి సెబాస్టియన్ ఇటు ముత్తయ్య జెరూసలం కావచ్చు, సెబాస్టియన్ ఇటు మాట్లాడడం జరిగింది. దీంట్లో ఏదైతే ప్రధానంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు సెబాస్టియన్ ద్వారా స్టీఫెన్సన్ మాట్లాడడం జరిగింది. అయితే మాట్లాడినప్పుడు ఏదైతే ఓటు వేయడానికి పూర్తిగా ధైర్యంగా నిర్ణయం తీసుకుని చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ స్టీఫెన్సన్ చెప్పిన దాంట్లో కూడా ఎక్కడ కూడా డబ్బుల విషయం కావచ్చు ఈ కూడా ప్రస్తావన లేకుండా పోయింది. కేవలం చంద్రబాబు తనకు ఫోన్ చేశాడు అన్న విషయాన్ని కూడా ఇటు స్టీఫెన్సన్ స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అయితే దీని తర్వాత చూసినట్లయితే పూర్తిగా ఎక్కడెక్కడైతే చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏదైతే అదే రోజు 31 4:20 స్టీఫెన్సన్ ఇంటికి లాలగూడలో ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు మొత్తం 50 లక్షల రూపాయల డబ్బులు తీసుకుని వచ్చాడు. మొత్తం 20 బండిల్స్ తోటి ఉన్న ఒక బ్యాగ్ తీసుకొని తన ఇంటికి వచ్చాడు అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ సంబంధించి చూసినట్లయితే స్టీఫెన్సన్ కు ఏదైతే 28వ తేదీన ముత్తయ్య జెరూసలం ఈ కాంట్రాక్ట్ ను ఈ డీల్ సంబంధించిన మాట్లాడినప్పుడు వెంటనే ఇటు లాండ్ ఆర్డర్ డీజీతో పాటుగా అటు ఏసీబీ డీజీ కూడా వెంటనే ఇటు స్టీఫెన్సన్ ఒక ఫిర్యాదు చేస్తారు. ఆ మేరకు అటు ఏసీబీ అధికారులు ఒక ప్రాథమికంగా కేసు నమోదు చేసి ముత్తయ్య జెరూసలంతో పాటు స్టీఫెన్సన్ ఎవరైతే కాంట్రాక్ట్లోకి వచ్చాడో వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మాట్లాడినప్పుడు పూర్తిగా ఈ డబ్బుల విషయాన్ని కూడా వచ్చినప్పుడు పూర్తిగా 50 లక్షల రూపాయలు ఇస్తుండగా రేవంత్ రెడ్డి దొరికిపోవడం, తర్వాత జరిగిన పరిణామాలు వీటన్నిటి కూడా దీంట్లో పేర్కోవడం జరిగింది. పరతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.